మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 16ను పరిశీలిద్దాం. అర్జునుడి తీవ్రమైన శోకాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఇప్పుడు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తున్నాడు. ఇది గీత బోధనలలో ఒక మూల స్తంభం లాంటి శ్లోకం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నాస్తో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్వనయోస్తత్వదర్శిభిః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అసత్యమైన దానికి అంటే తాత్కాలికమైన దానికి శాశ్వతమైన ఉనికి లేదు, మరియు సత్యమైన దానికి అంటే శాశ్వతమైన దానికి ఎప్పుడూ నాశనం లేదు. ఈ రెండింటి మధ్య ఉన్న యథార్థ స్వభావాన్ని తత్వవేత్తలు మాత్రమే చూడగలరు. ఇక్కడ అసత్ అంటే మన భౌతిక శరీరం. అది పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, చివరికి నశిస్తుంది. సత్ అంటే ఆత్మ. అది శాశ్వతమైనది. దానికి మార్పుగాని నాశనంగాని ఉండదు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, అర్జునా, నువ్వు దేనికోసమైతే దుఃఖిస్తున్నావో ఆ శరీరాలు తాత్కాలికమైనవి. వాటి నాశనానికి చింతించడం అవివేకం. వాటి లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది. దానికి చావు లేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞానులు సుఖదుఖాలకు చలించరు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం జీవితంలో ఎదుర్కొనే నష్టాలకు, మార్పులకు ఎక్కువగా బాధపడకూడదు. ఉద్యోగం, డబ్బు, సంబంధాలు వంటివన్నీ తాత్కాలికమే అని గుర్తుంచుకోవాలి. మన నిజ స్వరూపం శాశ్వతమైన ఆత్మ అని గ్రహించినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది. ఈ జ్ఞానం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, శాంతిని మనకు ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.